హలో గైస్, చాలా రోజుల తర్వాత లివ్ మోర్గన్ డబ్ల్యూడబ్ల్యూలోకి రిటర్న్ చేసింది సర్వైవర్ సిరీస్లో. అండ్ ఈరోజు రాలో కూడా రిటర్న్ చేసింది. కానీ ఫస్ట్ డామినిక్ మిస్టీరియో ఛాంపియన్గా ఒక సెరమోనీ లాగా జరుగుతుంది. అండ్ జాన్ సీనా ఒక గోట్, జాన్ సీనా ఒక లెజెండ్, అతన్ని పీక్ చేశాను. సో నేను ఇప్పుడు గోట్ అయ్యాను, నేను ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అయ్యాను డామినిక్ మిస్టీరియో అని చెప్తాడు. నేను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, మిస్టీరియో ఆఫ్ ఆల్ టైమ్ నేనే, మిస్టీరియో కాదు నేనే అని అంటాడు. దాని తర్వాత లివ్ మోర్గన్ ఎంట్రీ అయ్యింది. దాని తర్వాత లివ్ మోర్గన్ చెప్తుంది, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇది చూసినప్పుడు నేను అనుకునేదాన్ని, ఈ జడ్జ్మెంట్ డే కొంచెం వీక్గా ఉంది, ఈ జడ్జ్మెంట్ డే అనుకున్నంతగా లేదు అనుకుంది. కానీ నేను ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు జడ్జ్మెంట్ డే రూపురేఖలను మార్చేస్తాను, మళ్ళీ మనం ఛాంపియన్స్ అయ్యి తీరుతామని లివ్ మోర్గన్ చెప్పి నేను వచ్చాను కానీ జడ్జ్మెంట్ డే రూపురేఖలు మార్చేస్తాను. లివ్ మోర్గన్ లాస్ట్కి డామినిక్ ఇస్తుంది అనుకున్నాను, కానీ ఇదైంది. మళ్ళీ వాళ్ళు కలిసిపోయారు. దాని తర్వాత అన్నారు లివ్ మోర్గన్ చేసిందంటే ఇంకా సెగ్మెంట్ గురించి చెప్పాలి, బట్ అది చెప్తే లాంగ్ ఏం చెప్పాలని నేను చెప్పాలనిపించింది ఆ టైంలో. నేను అనుకున్నాను అంటే లివ్ మోర్గన్ చేస్తాను ఎండ్ ఆఫ్ దిస్ సెగ్మెంట్. బట్ సడన్ తర్వాత చాలా చూడడానికి దొరికింది, చాలా మ్యాచెస్ చూడడానికి దొరికింది. లైక్ వాళ్ళ టీజే ఊసో వర్సెస్ కపుల్ మ్యాచ్లో జే ఊసో ఫస్ట్ టైం ఓడిపోవడం జరిగింది అగేన్స్ట్ ఎల్ఏ నైట్తో. సో చాలా నెలల నుంచి ఎల్ఏ నైట్ని బురీ చేస్తూ బ్యాడ్ బుకింగ్ చేస్తున్నారు అనే కంప్లైంట్స్కి ఫినిష్ చేశారు ఫైనల్లీ అనిపించింది. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్లో స్టెఫ్నీ వెకర్ సెగ్మెంట్ జరిగింది. ఆ సెగ్మెంట్లో మాట్లాడుతున్నప్పుడు నిక్కీ బెలాన్ అలా ఓడించారు ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు లివ్ మోర్గన్ ఎంటర్ అయింది. సో ఇట్స్ లైక్ లివ్ మోర్గన్ వర్సెస్ స్టెఫ్నీ వెకర్ రైవల్రీ స్టార్ట్ అవ్వబోతుందని అనిపిస్తుంది. సో ఫర్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ఇన్ ఉమెన్స్ది. సో లివ్ మోర్గన్ నాకు తెలిసి ఈరోజు రాలో స్పెషల్ అట్రాక్షన్ అయింది. అండ్ ఎటు చూసిన లివ్ మోర్గన్ ఔరా అనేది నడిచిందనమాట ఈ రాలో. అండ్ దెన్ జే ఊసో కూడా చాలా డిసప్పాయింట్లో ఉండడం జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ హిస్ లూజ్ అగేన్స్ట్ ఎల్ఏ నైట్ టుడే. దీని తర్వాత విజన్ సెగ్మెంట్ జరిగింది. పాల్ హేమన్ అంటాడు, బ్రాన్ బ్రేకర్ అన్క్రౌన్ ఛాంపియన్ ఎప్పుడైతే సెత్ రాలిన్స్ మీద అటాక్ చేశామో దాని తర్వాత ఛాంపియన్ అవ్వాల్సింది బ్రాన్ బ్రేకర్, కానీ సీఎం పంక్ అయ్యాడు. బట్ సీఎం పంక్ నెక్స్ట్ మంత్ బ్రాన్ బ్రేకర్తో మ్యాచ్ ఉండబోతుంది. అది 5th January. అది కూడా ది ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ రా ఇన్ నెట్ఫ్లిక్స్ అని అనౌన్స్మెంట్ చేశాడు. సో సీఎం పంక్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ నెక్స్ట్ మంత్ 5th ఉండబోతుంది. ఇప్పుడే దీన్ని బట్టే తెలుస్తుంది. సో మ్యాచ్ కన్ఫర్మ్, ఎందుకంటే అనౌన్స్మెంట్ చేస్తారు కాబట్టి పాల్ హేమన్. సో అండ్ ఆల్సో బ్రాన్ బ్రేకర్ అంటాడు, నేను సీఎం పంక్ని ఈజీగా ఓడించేస్తాను. ఈజ్ వెరీ చాలా వెక్కిరించాడు. సీఎం పంక్ను అంటాడు, నీకన్నా నీ వైఫే పెద్ద ఫేమస్, ఓ పెద్ద రెస్లర్ కూడా కాదు నా దృష్టిలో, నిన్ను ఈజీగా నేను ఓడించేవాడిని సర్వైవర్ సిరీస్లో, బట్ అనుకున్నవి జరగలేదు అని చెప్తాడు అనమాట. సో బ్రాన్ బ్రేకర్ ఖచ్చితంగా వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ఇస్తాను ఒక్క
కాన్ఫిడెన్స్తో కూడా కాదు, అగ్రెసివ్గా చెప్పడం జరిగింది. సో ఐ థింక్ అతనికి సీఎం పంక్ అంటే ఇష్టం లేదేమో. అంటే మ్యాక్సిమం ఎవరికి సీఎం పంక్ అంటే ఇష్టం లేదు ఆ కంపెనీలో, ఎక్సెప్ట్ కోడీ రోడ్స్, కొన్ని రెస్లర్స్ లైక్ ర్యాండీ ఆర్టన్ కావచ్చు, జాన్ సీనా కావచ్చు. వీళ్ళు తప్ప సీఎం పంక్ సీఎం పంక్ని లైక్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని నాకు అనిపిస్తుంది అప్పుడు. సో ఇంతటితోనే విజన్ సెగ్మెంట్ కంప్లీట్ అయింది. దీని తర్వాత గంతూర్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో విన్ అయింది ఎవరో కాదు, గంతూర్ విన్ అవ్వడంతో LA Knight కన్ఫర్మ్ చేశాడు ద రింగ్ జనరల్ గంతూర్. అంటే నెక్స్ట్ వీక్ నువ్వు నేను తలపడుతున్నావు, ఎవరు గెలుస్తారు నువ్వు నేను చూసుకుందామని కన్ఫర్మేషన్ చెప్పాడు తన స్టైల్లో. అంటూ వెళ్ళిపోయాడు. సో గంతూర్ వర్సెస్ LA Knight మ్యాచ్ జరగబోతుంది నెక్స్ట్ వీక్. రా విల్ డిసైడ్ జాన్ సీనాతో ఎవరు రెసల్ చేయబోతున్నారు ఫర్ అ ఫైనల్ టైం. అండ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ ఎప్పుడైతే గంతూర్ గెలిచాడో సోలో సికోవా మీద. సో ఎందుకంటే గంతూర్ ఈజ్ అ వెరీ గుడ్ రెస్లర్. ఇప్పుడు మనం ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడబోతున్నాం. నిన్న జరిగిన సర్వైవర్ సిరీస్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో అంటాడు, యూ విల్ సీ ద బెస్ట్ రా చూడబోతున్నారు అని అంటాడు అనమాట. బట్ ఈరోజు రా చూస్తే నాకు అట్లా ఏం అనిపించలేదు. అసలు ఏంటి స్టోరీ లైన్స్, ఒక ఎంటర్టైన్మెంట్ కూడా అనిపించలేదు. చూస్తున్నప్పుడు సార్లు అనిపించేది తీసేద్దాం బాబు, ఎందుకు ఈ బోరింగ్ సెగ్మెంట్స్, బోరింగ్ ఇవన్నీ. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్స్ ఏం లేదు. లాస్ట్ వీక్ ఒక మంచి రా ఉండే, బట్ ఈ వీక్ రా అసలు ఏమీ బాగాలేదు. అసలు ట్రిపుల్ హెచ్ ఏం చేస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మధ్య జరుగుతుంది ఏంటంటే ట్రిపుల్ హెచ్ అంట యంగ్ రెస్లర్స్కి ఎక్కువ పుష్ ఇవ్వడానికి చూస్తున్నారు. సో పుష్ ఇచ్చేది కరెక్టే, కానీ ఆ యంగ్ రెస్లర్స్లో అంత పసలేకపోతే కొత్త రెస్లర్స్కి పుష్ ఇవ్వడానికి చూస్తున్నారా అంటే వాళ్ళలో కూడా ఒక ఏదో పస ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరిని కొత్త రెస్లర్స్ని పుష్ చేస్తామంటే వాళ్ళల్లో అది ఉండాలి, గ్రేస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది లేనప్పుడు పెట్టేసి నువ్వు చూసుకో, మేము పెట్టేది మీరు చూడాలి, డబ్బులు మాత్రం నాకే వచ్చి అని ఒక మైండ్ సెట్తో ఉంటాడేమో ట్రిపుల్ హెచ్. నాకు ఇప్పటికీ ఏం అర్థం కావట్లేదు. గత 1 year నుంచి చూస్తున్నాను. ఎప్పుడైతే రా నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిందో అసలు అసలు ఏం బాగుంటలేదు. ఏదో 1 weekకో 2 weekskో ఏదో మంచి రాలు ఉంటున్నాయి, బట్ దాని తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతుంది. సో ఈ వీక్ రా కూడా అలానే ఉంది. సో ట్రిపుల్ హెచ్ చూస్తుంది ఫ్యూచర్ అన్నమాట, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. వెటరన్స్ గురించి అసలు ఆలోచించట్లేదు. మరి అలాంటప్పుడు సీఎం పంక్ ఎందుకు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిపించాడు నాకు అర్థం కాదు. 45 years సీఎం పంక్ ఎందుకు విన్ అయ్యాడు అది అర్థం కావట్లేదు నాకు. సో లెజెండ్స్ లైక్ ర్యాండీ ఆర్టన్ కావచ్చు, LA Knight కావచ్చు, ఇలాంటి రెస్లర్కి పుష్ కూడా ఇస్తలేదు. సో అలాంటప్పుడు జాన్ సీనాకి పుష్ ఇవ్వడం కరెక్టే, కానీ మరింత పుష్ ఇస్తున్నారు. సో ట్రిపుల్ హెచ్ క్రియేటివ్ కొంచెం ప్రాబ్లంగా ఉందని అనిపిస్తుంది. సో ఎవరైనా వెటరన్స్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి డిసప్పాయింటింగ్ న్యూసే. వాళ్ళ ఫేవరెట్ స్టార్స్ని మళ్ళీ ఛాంపియన్స్ అవుతారా అనేది పెద్ద డౌటే. బికాస్ ఆఫ్ ట్రిపుల్ హెచ్ లుకింగ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు లైక్ చేసినా హేట్ చేసినా ట్రిపుల్ హెచ్ తన మాటే దాన్ని వింటాడు, మీ మాట అసలు వినడు. సో ఇలాంటి క్రియేటివ్ ఎందుకు WWE కొనడం అని ఒకటి అర్థం అవ్వట్లేదు. ఐ ఫీల్ విన్స్ మెక్మ్యాన్ వాల్యూ తెలుస్తుంది. అప్పుడు విన్స్ మెక్మ్యాన్ ఉండుంటే మంచి బుకింగ్ ఉండేది, మంచి స్టోరీ లైన్స్ కూడా ఉండేది. ఈ ట్రిపుల్ హెచ్ వచ్చాక మొత్తం నాశనం చేసాడు అనిపిస్తుంది.
ఏదైనా తన బెనిఫిట్స్ కోసమే తీసుకున్నాడని మన ప్రోడక్ట్ చూస్తేనే తెలుస్తుంది. సో ఇంకెన్నాళ్ళు ఈ టార్చర్ చూపిస్తాడన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. సో ఏం చేస్తాం మరి, చూస్తూ ఉండాలి. డబ్ల్యూడబ్ల్యూఈ తప్పదు, వీళ్ళు ఏది పెడితే అది చూడాల్సి వస్తుంది. ఏంటో అర్థం కావట్లేదు. ప్రతిరోజు రామ్ అంటాడు, ఇది దిస్ విల్ బి ద బెస్ట్ రా, అది రా ఇది రా అంటాడు, కానీ బట్ ఏమీ ఉండదు.